హాయ్! హలో అండి. ఈ ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నేనొక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అదేంటో మీకు చూపించేస్తాను రండి. చూసారా? ఇవేనండి. వీటిని పట్టుకుంటుంటే జారిపోతున్నాయండి, ఎగిరిపోతున్నాయి. ఈరోజు మా వారు రామలను తీసుకొచ్చారండి. వీటిని చెయ్యాలంటే చాలా కష్టమండి. బాగా బంక జిగురుగా ఉంటాయి. వీటిని నేను మా కోడలు కలిసి చూసారా ఇలా శుభ్రంగా తోమేసామండి. ముందు ఇసుకేసి తోమి, తర్వాత మామూలుగా తోమి, ఇలా తలకాయ తీసి చుట్టూ ఉన్న ఈకిల్ని తీసేసి, ఇలా తలకాయ దగ్గర కట్ చేస్తే సేదొస్తుందండి. సేదుని మాత్రం తీసేస్తే సరిపోతుంది. కరిమి అంటే లోపల చెనలా ఉన్నదాన్ని లోపల ఉంచేయచ్చండి. అది లోపల ఉంటేనే కూరకి టేస్ట్ వస్తుంది. చూసారు కదా! మేమైతే చేపల్ని ఇలా శుభ్రం చేసేసామండి. నీట్‌గా ఉప్పేసి, కడిగేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక 150 గ్రాములు చింతకాయలు తీసుకున్నానండి. చింతకాయలు శుభ్రంగా వాష్ చేసి, చింతకాయలు ములిగేంత నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టానండి. చూసారా ఇలా ఉడికించేసాను. రామలకి చింతకాయ పులుసు వేస్తేనే బావుంటుందండి. ఇప్పుడు పచ్చి మసాలా నూరుతున్నానండి. ధనియాలు, జీలకర్ర రోట్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసానండి. చూడండి ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు నేనొక చిన్న సైజు 4 ఉల్లిపాయలు కట్ చేసి వేసి ఇలా మెత్తగా రోట్లో దంచేసానండి. ఇలా పచ్చి మసాలా వేస్తే చాలా బాగుంటుందండి కూర. చూసారు కదా! దంచుకున్న మసాలా పక్కన పెట్టి స్టవ్ మీద రామల దాకా అండి. ఇలా రామల దాకా పెట్టుకుంటే రామ తీసేటప్పుడు ఇరిగిపోకుండా ఉంటుంది. దీన్ని రామల దాకా అంటారు. నేను ఒక 4 గరిటెల ఆయిల్ వేసి, ఒక 6 పచ్చిమిర్చి చీల్చి వేశాను. 3 రొబ్బల కరివేపాకు దూసివేసి, కొద్దిగా జీలకర్ర వేసి, ఇదంతా చిటపటలాడించేసానండి. చక్కగా మెల్లగా చిటపటలాడించి, దంచి పెట్టుకున్న చూసారు కదా! పచ్చి మసాలా వేస్తున్నాను. ఇదంతా కూడా చక్కగా పైకి కిందకి కలుపుకుంటూ ఆయిల్‌లో వాడే వరకు మగ్గించేయాలండి. చూసారు కదా! ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఒక్కసారి పైకి కిందకి కలుపుకోవాలి. ఉల్లి పేస్ట్ అంతా పైకి కిందకి బాగా కలిపి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. పసుపు కూడా ఉల్లి పేస్ట్ అంతా పట్టేలాగా ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడగా కల్లుప్పు వేస్తున్నాను. ఈ కల్లుప్పు చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చింతకాయ పులుసు పోస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి 3 స్పూన్లు కారం వేశాను. కారం అంతా ఆయిల్‌లో ఉప్పు, కారం ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించేయాలండి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చింతకాయల్ని బాగా కలుపుకుంటూ ఇలా రసం తీసి పోసేయాలండి. చూసారు కదా! ఇలా చింతపండు పులుసు పోసేసుకోవాలి. ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపి కొద్దిగా నీళ్లు కూడా వేస్తున్నానండి. ఒక్కసారి కలిపి మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలు ఈ చింతకాయ పులుసుని బాగా ఉడికించాలి. చూసారు కదా! 10 నిమిషాలు అయిపోయింది. ఆల్రెడీ పులుసైతే ఉడికిపోతుంది. దీంట్లో ఇప్పుడు రామల్ని వదిలేస్తున్నాను చూడండి. ఒకటి ఒకటిగా రామలన్నీ కూడా ఈ పులుసులో వదిలేయాలండి. రామని దాకలో వేసిన తర్వాత పులుసులో అస్సలు కదపకూడదండి. ఇరిగిపోతుందండి. అస్సలు పట్టు ఉండదండి రామ. అందుకే మెల్లగా పులుసంతా పేర్చేసి ఒక్కసారి గరిటె పెట్టకుండా దాకని ఇలా కుదపాలి. కుదిపి మూత పెట్టేస్తున్నాను.
ఇప్పుడు ఒక 15 నిమిషాలు ఉడికించానండి. చూసారా? కూరైతే పులుసు దగ్గరికొచ్చేసిందండి. అంటే బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఒక గుప్పుడు కొత్తిమీర సన్నగా తరుక్కుని యేసుకుని, ఒక్కసారి దాకని అటు ఇటు పట్టుకుని, ఒక్కసారి ఇలా కుదుపుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా చింతకాయ పులుసుతో రాములు ఇలా చేసుకుంటే చాలా బావుంటుందండి. ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నేను చూపిస్తాను. నాకైతే ఈ పులుసు రామలు చూస్తుంటే ఆకలేస్తుందండి. నేను తొందరగా భోంచేసేస్తున్నాను. రామల కూర కలుపుకొని తింటుంటే ఎంత బావుందోనండి. చాలా చాలా బావుందండి. మీరు కూడా ఒక్కసారి రామలు దొరికితే గనక ఇలా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.